అండి, నా పేరు రఘు. నేను ఇక్కడ మా అబ్బాయిని ఆకాష్ని జాయిన్ చేయించడానికి 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. సో మా అబ్బాయి ఆకాష్కి ఫస్ట్ నుంచే డిఫెన్స్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండింది. సో బేసికల్గా డిఫెన్స్ అకాడమీస్ అన్నీ సెర్చ్ చేశాము. తెలంగాణ మాత్రమే కాకుండా వేరే ప్లేసెస్ కూడా సెర్చ్ చేశాము. ఇక్కడ యావాపూర్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాము. క్యాంపస్ ఉంది కాబట్టి క్యాంపస్ చాలా బాగుండింది. క్లాస్ రూమ్స్, ఫెసిలిటీస్, జిమ్, మెస్, హాస్టల్ అన్నీ చూసాము. అన్నీ చూసిన తర్వాత నచ్చింది. తర్వాత ఇక్కడ అడ్మిషన్ టైంలో వీళ్ళు ఫిజికల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ కూడా పెట్టారు. అందులో కూడా బాగానే వచ్చింది. చాలా ఇంప్రెస్ అయ్యింది. తర్వాత ప్రిన్సిపల్ మేడం శాంతి మేడంని కలిసాము అండ్ ఎన్వి రావు సార్ని కలిసాము. వాళ్ళు కూడా కన్సెషన్ ఇచ్చారు, మంచిగానే ఫీజులో కన్సెషన్ ఇచ్చారు. మా వాడికి ఇప్పుడు ఆర్మీలో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు అండ్ అగ్నివీర్లో వచ్చేసింది. అతను గోవాలో జాయిన్ కూడా అయిపోయాడు ట్రైనింగ్కి. ఇవన్నిటికీ రీజన్ మంచి ఫ్యాకల్టీ, మంచి ఫెసిలిటీ కాబట్టి ఇదే నేను అనుకుంటున్నాను. అండ్ మావాడు అకాడమికల్గా, ఫిజికల్గా చాలా ఇంప్రూవ్మెంట్. ఇట్స్ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. టోటలీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అండ్ అకాడమికల్లో కూడా చాలా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇవాళ నేను ఈ కాలేజ్కి మళ్ళీ ఎందుకు వచ్చానంటే మా చిన్న అబ్బాయిని కూడా జాయిన్ చేపిద్దామని. మా చిన్న అబ్బాయికి ఎన్డీఏ గోల్ పెట్టి ఇక్కడ జాయిన్ చేపిస్తున్నాను. ఇక్కడ జాయిన్ చేపిస్తే ఎన్డీఏ వస్తున్నాను నమ్మకం వల్లనే నేను జాయిన్ చేపిస్తున్నాను. సో మా వాడికి ఎన్డీఏ ఇస్ ద గోల్ అండ్ నాకు ఇక్కడ రాజగోపాల్ సార్ ఫిజికల్ అండ్ లుక్మాన్ సార్ మ్యాథమెటిక్స్ అండ్ మన భవానీ మేడం కెమిస్ట్రీ అవన్నీ వీళ్ళు చేస్తారన్న ఫుల్ నమ్మకంతోనే మళ్ళీ మా చిన్న అబ్బాయిని కూడా ఇక్కడ జాయిన్ చేపిస్తున్నానండి. సో యావాపూర్ బ్రాంచ్ అయితే బ్యూటిఫుల్ బ్రాంచ్. ఇంత మంచి బ్రాంచ్ ఇంకా వేరే ఎక్కడ ఉంటున్నాయంటే నాకు అనిపించట్లేదు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ హియర్ అడ్మిటింగ్ మై చిల్డ్రన్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ.